హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని ఇసుక తెప్పించుకున్నాము. ఆ ఇసుకతో ఈరోజు నేను కలర్స్ తయారు చేస్తున్నాను. చూడండి, ఇది ఒక ట్రాక్టర్ ఇసుక. ఆ ఇసుకలో నుంచి నేను ఇలా ఇసుక తీసుకొని ఇక్కడ చాలా జల్లెడ పట్టడానికి పెద్ద జల్లెడ ఉంటుంది కదా, దాంతో ఇలా ఇసుక సన్నగా జల్లెడ పట్టాను. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పెద్ద జల్లెడతో ఇసుక పడతారండి. నేను దాంతో ఇసుక జల్లెడ పట్టి ఒక బాక్స్లోకి తీసుకున్నాను. చూడండి, ఇలా చాలా ఈజీగా ఇసుకతో కలర్స్ తయారు చేసుకోవచ్చు. ముగ్గు వేసేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది, షైనింగ్గా ఉంటుంది. వేయడం కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇలా సన్న ఇసుక తీసుకువచ్చి నేను కలర్స్ కలిపాను. ఇది పసుపు అండి, మన ఇంట్లో ఉండే పసుపు ఉంటుంది కదా, టర్మరిక్. అది కొంచెం డిష్ వాష్ సర్ఫ్ అంటారు కదా, ఆ పౌడరు అర స్పూను పసుపు, అరకప్పు ఇసుక, 2 స్పూన్ల నీళ్ళు వేసుకొని మొత్తం కలిపాను. ఈ కలర్ వచ్చిందండి, పారాణి కలర్ అంటారు కదా, ఆ కలర్ వచ్చింది. అందులోనే బ్లూ వేసాను, ఇదొక షేడ్ వచ్చింది. ఇంకో కలర్ కలపాలని కొంచెం బ్రౌన్ కలర్ టైప్ వచ్చింది. 2 కలర్స్ కలిపాను నేను. చూడండి, ఇలా 2 కలర్స్ వచ్చాయి. చూడ్డానికి చాలా బాగుంటాయండి ఇలా కలుపుకోవడం వల్ల. ఇగో చూడండి, 2 కలర్స్ వచ్చాయి. మ్యారేజ్ జరిగేటప్పుడు ఇలా పసుపును సర్ఫ్ వేసి ఇలా పారాన్ని తయారు చేస్తారు కదా, అలా నేను ఇప్పుడు ఇసుకలో వేసి ఒక కలర్ తయారు చేశాను. ఇది ఇంకో కలర్ అండి. అరకప్పు ఇసుక, 1 స్పూను ఉజ్వాల, ఇది బ్లూ కలర్ వచ్చిందండి. ఇందులో కొంచెం ఈ టర్మరిక్ పసుపు కలుపుకుంటే ఇంకో కలర్ వస్తుంది. నేను ఇప్పుడు 2 కలర్స్ చూపెడుతున్నాను ఇసుకతోటి. చూడండి, ఇలా డార్క్ బ్లూ టైప్ వచ్చింది. 2 కలర్స్ వస్తాయి, 2 కలర్స్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే ఇసుక ఉంటే మాత్రం. ఇది ఇంకో కలర్ అండి. అరకప్పు ఇసుక తీసుకొని 1 స్పూను పసుపు వేసుకున్నాను, 1 స్పూను నీళ్ళు వేసి మొత్తం కలిపాను. ఇది పసుపు కలర్ వచ్చిందండి. ఇందులోనే మళ్ళీ బ్లూ వేసాను. మన మెత్తటి కుంకుమ కలర్ టైప్ ఉంటుంది కదండి, మెత్తని పౌడర్ టైపు, ఆ బ్లూ వేస్తే గ్రీన్ వచ్చింది. ఎల్లో బ్లూ కలపగా గ్రీన్ వచ్చింది అన్నట్టు. ఇది ఒక కలర్ అండి. చాలా తక్కువ ఖర్చుతో మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక ఇసుక ఉండి కొంచెం కలర్ ఇట్లా 10 రూపీస్కి ఒక ప్యాకెట్ తీసుకువచ్చుకొని కలుపుకుంటే చాలా తేలికగా వస్తాయి. గ్రీను, ఎల్లో 2 కలర్స్ వచ్చాయి. ఇప్పుడు పసుపులో ఒక అరకప్పు ఇసుక వేసిన ఈ కలర్ వేసాను. 1 స్పూన్ నీళ్ళు వేసి, ఇది ఒక కలర్ అండి. ఇందులోనే కొంచెం బ్లూ వేస్తే మళ్ళీ ఇంకొక కలర్ వస్తుంది. ఇందులోనే కొంచెం డార్క్ కలర్ వస్తుంది. అది చూడడానికి చాలా బాగుందండి కలర్ మాత్రం. నిజంగా ఇంటి ముందు కల్లాకు చల్లి చక్కగా ముగ్గులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదండి. చూడండి, ఇది ఒక కలర్ బ్లూ టైప్ వచ్చింది మొత్తం. ఇది ఒక డార్క్, ఇది ఒక బ్లూ, 2 కలర్స్. ఇది ఒక 10 రూపీస్ ప్యాకెట్ అండి పౌడరు. ఈ బ్లూ కూడా 10 రూపీస్ది ఒక ప్యాకెట్ వస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేసుకోవచ్చు అండి. నేను ఇలా
ఒక 8 కలర్స్ తయారు చేశానండి. ఒక 3 కలర్స్ తోటే 8 కలర్స్ తయారు చేసుకున్నాను. పసుపు, బ్లూ, చూడండి ఒక ఇసుక ఉంటే చాలు ఇన్ని కలర్స్ రెడీ అయిపోతాయి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు రాబోయే కాలానికి వెల్కమ్ చెప్తూ న్యూ ఇయర్కి ఈ ముగ్గులు రెడీ చేశాను.